రొయ్యల నీరు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ కట్లెట్ 2 కట్లెట్స్ ఇవ్వడం జరిగింది. భానుప్రకాష్ గారు మీట్ విధంగా వచ్చారు. ప్లాట్ఫామ్ 1 విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. సమయం లేదు, యాక్చువల్లీ నేను బయటకు రాదలుచుకోలేదు, ఎందుకంటే ఎప్పుడు డోర్ క్లోజ్ అవుతుంది అంటే టైం ఉంది. 5 నిమిషాలు ఎగ్జాక్ట్ చెప్పాం కదా, 11 గంటల 40 నిమిషాలు చెప్పడం జరిగింది. మన భానుప్రకాష్ గారు మీట్ అవ్వడం జరిగింది, చాలా సంతోషమైంది. సో ఇదో ఇంకో కట్ ఇచ్చాడు చూడండి ఈ విధంగా. ఇదిగో అండి, ఇది వచ్చేసి చికెన్ కర్రీ. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు తేదీ అనగా 26వ తేదీ ఏప్రిల్ 2026. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి మన రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 మీద ఉన్నానండి. అండ్ ఈరోజు నా జర్నీ 20677 వందే భారత్ అంటే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నర్సాపూర్ మధ్య నడిచే వందే భారత్ ట్రైన్లో మన జర్నీ ఉండబోతుందండి. రాబోతుంది, అనౌన్స్మెంట్ అదే జరుగుతుంది. సో బోర్డింగ్ అయిన తర్వాత మొత్తం డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. May I have your attention please? Train number 20677 from Chennai Central to Narasapur Vande Bharat Express via Nellore Ongole Tenali Vijayawada is arriving shortly on platform number 4. దయచేసి వినండి, ట్రైన్ నంబర్ 2067 చెన్నై సెంట్రల్ నుండి నరసాపూర్ వెళ్ళవలసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 4వ నంబరు ప్లాట్ఫామ్ నకు వచ్చును. నాలుగు నిమిషముల ఆలస్యముగా రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 మీదకి మన వందే భారత్ చేరుకోవడం జరిగిందండి. యాక్చువల్లీ 7 గంటల 5 నిమిషాలు చేరుకొని 5 నిమిషాలు హాల్ట్ తీసుకుని 7 గంటల 10 నిమిషాల నుంచి డిపాజిట్ అవ్వాలి. అటువంటిది 7 గంటల 9 నిమిషాలకు ఇక్కడి నుంచి ఇక్కడికి అరైవల్ తీసుకోవడం జరిగింది. సో ఇది మన C349 మంది విండో సీట్ రావడం జరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ 4వ నంబరు ప్లాట్ఫామ్ నుండి బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నది. ప్యాసింజర్స్ ఫుల్ రద్దీగా ఉన్నారండి. రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ అండి, చూడండి మొత్తం C3 అండ్ C5 బోర్డింగ్ అయ్యేవాళ్ళు. దయచేసి వినండి, ట్రైన్ నంబర్ 6204 ఉన్నది. కృపయా ధ్యాన్ దీజియే. 49 విండో సైడ్ అండి, ఇది విండో సైడ్. కొల్లాపూర్ నుండి తిరుపతి చేరుకునే ఎక్స్ప్రెస్ కూడా ప్లాట్ఫామ్ 3 నుండి బయలుదేరుతుందండి. మన వందే భారత్ డిపార్చర్ తీసుకోవడం జరిగింది. కేవలం 5 మినిట్స్ మాత్రం ఇక్కడ హాల్ట్. సో చెప్పాక 4 మినిట్స్ డిలే అని ఇక్కడికి. బట్ ప్యాసింజర్స్ మాత్రం ఇంకా వాళ్ళ సీట్లలో వాళ్ళు ఇంకా కూర్చోలేదు పాపం చాలామంది. చూడండి, కొంతమంది అయితే ఈవెన్ ప్యాసింజర్స్ కూడా ఇందులోనే బోర్డింగ్ అయ్యారు. సో వాళ్ళకి అంత టైం లేదు అక్కడికి వెళ్ళేందుకు. సో ఇక్కడి నుంచే లోపల నుంచే వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తామని అంటున్నారు. బట్ ఈ విధంగా మొత్తం చూడండి, అటు వచ్చేవాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళు మొత్తం చూడండి ఎట్లా మొత్తం బ్లాక్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఐస్లే మొత్తం. యాక్చువల్లీ 7 గంటల 10 నిమిషాలకు డిపార్చర్ తీసుకోవాలి మన రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 నుండి. అటువంటిది 7 గంటల 15 నిమిషములకు అంటే 5 నిమిషముల ఆలస్యంగా
ప్లాట్ఫామ్ 4 నుండి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. మన 20677 నర్సాపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్. సో కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఉంటుందండి, ఎందుకంటే క్రాసింగ్ అది తీసుకోవాలంటే ట్రైన్ ఇలా వెళ్తుంది అండ్ నా పొజిషన్ వచ్చేసి ఇల్లు ఇలా ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ ట్రైన్స్ వచ్చేసి ఆ సైడ్ క్రాసింగ్లు అయ్యేది, ఈ సైడ్ ఓవర్టేకింగ్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా కొద్దిగా కష్టమే, అడ్జస్ట్ అయిపోవాల్సిందే ఏదో విధంగా. అండ్ చూద్దాము రేణిగుంట నుండి యాక్చువల్లీ ఇంకో విషయం ఏంటంటే ఈ వందే భారత్ ఇది వరకు ఫస్ట్లో వచ్చేసి మన ఎంజీఆర్ చెన్నై సెంటర్ నుండి విజయవాడ మధ్య రన్ అయ్యేటప్పుడు అప్పుడు ఆల్రెడీ నేను ఈ వ్లాగ్ చేసి ఉన్నాను. సో అది చూడకుంటే తప్పకుండా చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఎక్స్టెండ్ అయిన తర్వాత విజయవాడ నుండి మన నర్సాపూర్ వరకు, సో ఇది మొదటిసారి అనుకోండి. మొత్తానికి ఈ ట్రైన్లో ఇది రెండోసారి అనుకోండి. ట్యూస్డే తప్ప వారంలో ప్రతిరోజు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి మార్నింగ్ 5:30 డిపార్చర్ తీసుకొని అదే రోజు మధ్యాహ్నం 2:10 నర్సాపూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. ఈ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి మన నర్సాపూర్ మధ్య యొక్క టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ వచ్చేసి 652 కిలోమీటర్స్. 652 కిలోమీటర్స్ని కవర్ చేసేందుకు మన ఈ వందే భారత్ 8 hours and 40 minutes సమయం తీసుకుంటుంది విత్ 7 halts. 7 halts అంటే ఇది ఫస్ట్ హాల్ట్ అవుతుంది మన రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్, ఆ తర్వాత నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, తర్వాత వచ్చేసి గుడివాడ, భీమవరం టౌన్, అంతటితో 7 halts అయిపోతాయి. అండ్ మనం మధ్యాహ్నం 2:10 ఎంచక్క నర్సాపూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటామండి ఈరోజు. అండ్ ఈలోపు మనకు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు అంటే ఎక్కడ బోర్డింగ్ అయింది, ఫుడ్, తర్వాత వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది, టీ, స్నాక్స్ ఎప్పుడు సర్వ్ చేస్తారు, అండ్ లంచ్ కూడా ఉంటుందా లేదా. ఇంతకుముందు లాస్ట్ టైం అప్పుడు విజయవాడ వరకు అప్పుడు బ్లాగ్ చేసినప్పుడు అప్పుడు లంచ్ సర్వ్ చేయలేదు, ఎందుకంటే అప్పుడు సమయం వచ్చేసి అది ఎగ్జాక్ట్లీగా లంచ్ టైం కాదు కాబట్టి. సో అప్పుడు లంచ్ సమయంలో ఏదో లైట్గా స్నాక్స్ అవి ప్రొవైడ్ చేయడం జరిగింది అప్పుడు. బట్ ఈసారి అట్లా కాదు కదా, ఇప్పుడు 2:10 చేరుకుంటుంది నర్సాపూర్. సో లంచ్ ఉంటుందేమో అనుకుంటాను. సో చూద్దాం. మీరు ఎంతవరకు అండి? ఇప్పుడు ఆల్రెడీ 2 ట్రైన్స్ క్రాసింగ్ అయిపోయాయి, కానీ ఏం చూపించలేకపోయాను, ఎందుకంటే ప్రధాన కారణం ఆ సైడ్ ఉంది కాబట్టి. సో అది నేను ఆల్రెడీ చెప్తాను కదా, ఎందుకు నేను వందే భారత్ స్లీపర్స్, అమృత్ భారత్ ఓకే, వందే భారత్ ఎందుకు లైక్ చేయనంటే దానికి ప్రధాన కారణం ఇదే అన్నమాట. అయితే జర్నీ చేసేందుకు కంఫర్టబుల్గా ఉంటుందండి, చాలా కంఫర్టబుల్గా, ఎక్కువ డిలే అనేది ఉండదు. ఏదో మహా అంటే 5 minutes 10 minutes, మరీ అంటే ఒక 20 minutes, అంతకన్నా ఎక్కువ డిలే ఉండదు వందే భారత్లో. తోటి ప్రయాణికుడు పేరు వచ్చేసి ప్రకాష్, ఈయన గారు కూడా నర్సాపూర్ వరకు, ఈయన కూడా మన రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్లో బోర్డింగ్ అయ్యారు నాతో పాటు. హాయ్ చెప్పు ప్రకాష్ ఒకసారి. నర్సాపూరే అన్నమాట. రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ డిపార్చర్ అయిన తర్వాతనే బ్రేక్ఫాస్ట్ అనేది సర్వీస్ చేస్తారండి. ఇంతకుముందు కూడా అదే విధంగా ఉన్నింది. ఫస్ట్ టీ ఇవ్వాలి, టీ అనేది ఇవ్వకుండా డైరెక్ట్గా ఇదిగోండి చూస్తున్నారు కదా. సో ఇతనే సర్వెంట్. సో అంటే ఆల్రెడీ న్యూస్ పేపర్ అంటే చెన్నై నుంచి బయలుదేరినప్పుడు ఇదిగోండి న్యూస్ పేపర్ ఉంది కదా, ఈ న్యూస్ పేపర్లు అవి ఇచ్చారు. అప్పుడే ఆ మూమెంట్లోనే టీ అది ఇచ్చి ఉంటారు. బట్ రేణిగుంట బోర్డింగ్ అయిన వాళ్ళకి మాత్రం టీ లేదనుకుంటాను. అవి చాయ్ కుछ మిలేగా భయ్యా, చాయ్ కుछ మిలేగా, చాయ్ మిలేగా నై డైరెక్ట్
चाय किधर वो चेन्नई से निकलने टाइम चाय जब प्रोवाइड किए ఓకే 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 और पानी का బాటిల్ అవి చేయండి సో అదే అండి సో టీ అనేది ఆల్రెడీ చెన్నై ఇచ్చేశారు సో ఎవరైతే చెన్నై నుండి బోటింగ్ ఉంటారో వాళ్ళకు మాత్రం టీ అనేది ఇచ్చి ఉంటారు సో ఇప్పుడు ఏంటంటే వాటర్ బాటిల్లో అనేది మిస్ అవ్వదు అది ఇస్తారు అండ్ చూడండి బ్రేక్ఫాస్ట్ అందరికి ఇప్పుడు సర్వీస్ చేస్తున్నారు మనకి ఇంకా రాలేదు వస్తుంది సో నేనైతే నాన్ వెజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను లైక్ బ్రెడ్ ఆమ్లెట్ లాంటిది 49 years क्या है नॉन वेज ओके वेरी गुड वेज भी रहता है ना वेज ऑप्शन भी रहता है ना సో వెజ్ ఆప్షన్ కూడా ఉంటుంది సో నేను మాత్రం నాన్ వెజ్ అంటే అడగలేదు వాళ్ళే డైరెక్ట్ తెచ్చిచ్చారు ఇలా మరి అందరూ నాన్ వెజ్ తీసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో ఏం తీసుకొచ్చాడో తెలియదు సో ఇది నాన్ వెజ్ నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఓపెన్ చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ బాటిల్ కూడా వస్తుంది రైల్ నీరు మొత్తం చూడండి అక్కడ మొత్తం ఆ టేబుల్ మీద మొత్తం రైల్ నీర్స్ ఉన్నాయి అక్కడంతా ఎటు చూసినా మొత్తం రైల్ నీరు బాటిల్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారండి ఇక్కడ సో నేను ఓపెన్ చేస్తున్నానండి ఈ వైట్ బ్రెడ్ అంటే టోస్ట్ అనమాట లైక్ టోస్ట్ చాలా చల్లగా ఇలా వేసేసి ఓకే టొమాటో కెచప్ కూడా ఇవ్వడం జరిగింది అదేమి నేను ఇలా వేసేస్తానండి సో ఇలా వేసేసి అండ్ తర్వాత ఇంకా ఇది ఉంది కదా కిందిది కొద్దిగా అద్దేస్తా ఈ బ్యాలెన్స్ ఉంటుంది మొత్తం సో అయిపోయింది అన్నమాట సో మళ్ళీ నేనేం చేస్తానంటే సో ఇలా తీసుకొని అండ్ ఓకే సో ఈ టూ కట్లెట్స్ ఇవ్వడం జరిగింది సో ఇది నేను బాగా లైక్ చేస్తాను సో ఇది గైస్ ఓకే గైస్ సో చూస్తాను టేస్ట్ ఎలా ఉంది टोस्ट भाई एकदम ठंडा है भाई टोस्ट एकदम ठंडा है तो ये है ना टोस्ट ठंडा है गर्म नहीं है अब बोर्डिंग किधर रेणीगुंड में करे कहाँ किए थे ये जो ब्रेकफास्ट है ना कहाँ करे थे हाँ ठंडा है देखो पकड़ के देखो కట్లెట్ ఓకే నార్మల్గా ఉంది అండ్ ఆమ్లెట్ కూడా వేడిగానే ఉంది బటర్ అండి అమూల్ బటర్ మొత్తం వేసేస్తాను ఓకేనా సో ఇలా తీసుకొని ఇలా అద్దేస్తాను సో ఇది ఉంటేనే అండి ఈ బటర్ ఉంటే నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఐటమ్స్ ఏవైతే ప్రొవైడ్ చేశారో హాట్ ఉన్నాయి మరీ చెప్పుకోదగ్గ హాట్ ఏం కాదు రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్లో బోర్డింగ్ చేయడం జరిగింది అండ్ కట్లెట్స్ కూడా ఏమంత చెప్పుకోదగ్గ టేస్ట్ ఏం లేవు అంత నార్మల్ ఉన్నాయి క్వాలిటీ అయిన టేస్ట్ కాదండి జస్ట్ నార్మల్ లీటర్ వాటర్ బాటిల్ రైల్ నీరు ఇవ్వడం జరిగింది ట్రైన్ మాత్రం నిశ్శబ్దంగా ముందుకు వెళ్తున్నది స్పీడ్ మాత్రం 80-90 ఆ రేంజ్లో వెళ్తుందండి ఇంకా 130 నెల్లూరు క్రాస్ అయిన తర్వాత ఉంటుంది అండ్ ట్రైన్లో ఉన్నటువంటి మొత్తం ప్రయాణికులు వాళ్ళ యొక్క బ్రేక్ఫాస్ట్లో బిజీగా ఉన్నారు అండ్ నేను మాత్రం తొందరగా ముగించుకున్నాను శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ కవర్ చేద్దామని కానీ నేను తినేలోపు అది వెళ్ళిపోయింది క్రాస్ అయిపోయింది రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి నర్సాపురం వరకు 1600 ఇందులో లంచ్ కూడా ఉందండి విజయవాడ రైల్వే స్టేషన్లో డిబోర్డ్ అయ్యే ప్రయాణికులు మాత్రం ఉండదు ఎవరైతే నర్సాపూర్ వరకు బోర్డింగ్ అయ్యే ప్రయాణికులు ఉంటారో సో వాళ్ళకు మాత్రం లంచ్ అనేది ఇంక్లూడ్ ఉంటుందండి ఆ టికెట్లో
భారతీయ రైల్వేతో ప్రయాణించినందుకు ధన్యవాదాలు. भारतीय रेल के साथ यात्रा करने के लिए धन्यवाद. Thank you for traveling with Indian Railways. రెండు 258 కిలోమీటర్లను కవర్ చేసుకొని 8 గంటల 29 నిమిషంలో చేరుకొని 1 నిమిషం మాత్రమే ఇక్కడ నెల్లూరు రైల్వే స్టేషన్లో 2 గంటల 30 నిమిషంలో, అటువంటిది 13 నిమిషంలో ఆలస్యంగా నెల్లూరు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగిందండి. ఎనీ టైం డోర్ క్లోజ్ అవ్వచ్చు. ಬಾಗಿಲುಗಳು ಮುಚ್ಚುತ್ತಿವೆ. నెల్లూరు క్రాస్ అయిన తర్వాత 126, 27, 28 ఆ విధంగా చూపిస్తుంది. బట్ బిఫోర్ నెల్లూరు 80, 90, 100 ఆ తరహాగా ఉండింది. మొత్తం ఫుడ్ స్టోరేజ్ చేసే ప్రదేశం అండి. హాట్ కేస్ 3, హాట్ కేస్ 2,
సో ఈ విధంగా మొత్తం ఫుడ్ స్టోరేజ్ చేస్తారు ఇక్కడ ఫుడ్ స్టోరేజ్ చేసి అంటే బోర్డింగ్ చేస్తారు కదా ఫుడ్ అది ఇక్కడ స్టోరేజ్ చేసి ఆ తర్వాత ప్యాసింజర్లకు మొత్తం ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఈ ప్యాసింజర్లకు. వందే భారత్ ప్యాసింజర్లకు మాత్రం ఏ మాత్రం కొదువ లేదండి. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి అప్ టు రేణిగుంట జంక్షన్ వరకు ఈ ఫుల్ లోడింగ్తో మాత్రం రాలేదు. ఎప్పుడైతే రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకుందో ఫుల్ లోడింగ్ అనమాట. ఏ ఒక్క సీట్ కూడా ప్యాసింజర్ లేని సీటు ఒక్కటి కూడా లేదు. నేను చూపించాలని అనుకుంటున్నాను కానీ పద్ధతి కాదు. ఎవరైనా ఏదైనా చెప్పవచ్చు కూడా. సో అందుకోసం తీయలేదు. బట్ ప్రతి సీటు ప్యాసింజర్తో ఫిలప్ అయి ఉంది. అండ్ నెల్లూరు రైల్వే స్టేషన్లో కొద్దిమంది దిగడం జరిగింది. అలాగే అదే స్థాయిలో మళ్ళీ బోర్డింగ్ అవ్వడం కూడా జరిగింది అన్నమాట. సో ఈ విధంగా ఇంతవరకు చూద్దాము. విజయవాడ మోస్ట్లీ విజయవాడలో దిగేస్తారు. ఇంకా విజయవాడ నుంచి నర్సాపూర్ వరకు ఎలా ఉంటుందో కూడా చూద్దాం మనం. యాక్చువల్లీ కావలి రైల్వే స్టేషన్లో పినాకిని సూపర్ ఫాస్ట్ కవరేజ్ చేద్దామని అనుకున్నాను. బట్ ఏంటంటే అది ఈ సైడ్ వెళ్ళేదన్నమాట, ఆ సైడ్ లేదనమాట. సో ఈ విధంగా పినాకిని సూపర్ ఫాస్ట్ అనేది మిస్ అయిపోయింది మనతోటి అండి. భారతీయ రైల్వేతో ప్రయాణించినందుకు ధన్యవాదాలు. भारतीय रेल के साथ यात्रा करने के लिए धन्यवाद. 375 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన థర్డ్ హాల్ట్ అయిన మన ఒంగోలు రైల్వే స్టేషన్కు చేరుకొచ్చిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 9 గంటల 43 నిమిషాలు. 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 9 గంటల 45 నిమిషాలకు ఇక్కడ నుంచి బయలుదేరి వచ్చిన ట్రైన్ ఎగ్జాక్ట్గా 11 నిమిషాలు ఆలస్యంగా ప్లాట్ఫామ్ 1 మీదకి మన వందే భారత్ చేరుకోవడం జరిగిందండి.
इसमें ही है भैया, शुगर इसका है, शुगर इसमें ही है, शुगर इसमें मिक्स आता है। భారతీయ రైల్వేతో ప్రయాణించినందుకు ధన్యవాదాలు. మన 4th హాల్ట్ అయిన తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్లో చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 11:08 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 11:10 ఇక్కడి నుంచి డిపాజిట్ అవసరం అన్నమాట. ఎగ్జాక్ట్గా 11:14 చేరుకోవడం జరిగింది. అలాగే 11:16 ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతున్నది. అంటే ఎగ్జాక్ట్లీగా ఇక్కడ కేవలం 6 నిమిషాల ఆలస్యంగా తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగిందండి. మొత్తం అంటే మొత్తం, ఎందుకంటే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ కొద్ది దూరంలోనే ఉంది. సో ప్యాసింజర్లు కూడా వాళ్ళ సామాన్లు తీసుకొని రెడీగా ఉన్నారు దిగేందుకు. అందరు ఇక్కడే దిగేటట్టుగా ఉన్నారు. అండ్ మన వందే భారత్ ఇక్కడ ఆ పైన గుడి అంత అందంగా ఉంది. దాని పేరు ఏం పేరు ప్రకాష్? ఆ కొండపైన గుడి గోపురం, దుర్గమ్మ గుడి. ఇది కాదు, చాలా ముందు వచ్చేసింది. యాక్చువల్లీ 11:40 చేరుకోవాలి విజయవాడ. ఇంకా 11:40 కాలేదు. ఇంకా షెడ్యూల్ అరైవల్ సమయానికి ఎంతో ముందు చేరుకుంటుంది మన విజయవాడ. ప్రతి సీటు, ఏ సీటు కూడా ఖాళీగా లేదు. ప్రతి ఒక్కటి మొత్తం సీట్లు ప్యాసింజర్లతో నింపబడి ఉన్నది. బట్ విజయవాడ వచ్చేసరికి మొత్తం అందరూ డోర్ దగ్గర ఉన్నారు డివోర్డ్ అయ్యేందుకు. ట్రైన్ ఇక్కడ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ మొత్తం ఖాళీ అయిపోతుందండి. చూద్దాం, ఇక్కడ నుండి నర్సాపూర్ వెళ్ళే ప్రయాణికులు బోర్డింగ్ అవుతారేమో చూద్దాం. ఒకవేళ బోర్డింగ్ అయితే ఎంతమంది బోర్డింగ్ అవుతారో. ప్రెజెంట్ స్టేషన్ విజయవాడ నర్సాపూర్. పక్క నుంచి వెనక
C3 కాకుండా వెనక నుంచి దిగుతారు. C3నే మేడం, ఇది ఆటో దిగిన C3నే అవుతుంది. అమ్మా ఏంద్రా హలో అమ్మా 513 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన 5th హాల్ట్ అయిన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 11 గంటల 40 నిమిషాలు. ఎగ్జాక్ట్లీగా 11 గంటల 40 నిమిషం, ఒక నిమిషం అటు కాదు ఇటు కాదు. 11 అంటే అరైవల్ అవడం కొద్దిగా ముందుగానే అరైవల్ అయింది. బట్ మన C3 ఆగేసరికి ఎగ్జాక్ట్లీగా ఆన్ టైం 11 గంటల 40 నిమిషాలకు చేరుకోవడం జరిగింది. ఏమాత్రం డిలే లేకుండా మన వందే భారత్ నర్సాపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ పూర్తిగా 5 నిమిషములు హాల్ట్ తీసుకుంటుంది మన వందే భారత్. అంటే 11 గంటల 45 నిమిషాలు ఇక్కడ నుంచి డిపార్చర్ తీసుకుంటుంది. ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ C3 అండ్ C2 మొత్తం ప్యాసింజర్ దిగేశారు. మహా అంటే ఒక 10 మంది ఉంటారు. ఆ 10 మంది ఎక్కడికి మేబీ గుడివాడ భీమవరం అలా ఉండవచ్చు. బట్ అప్ టు నర్సాపూర్ వరకు ఎంతమంది ఉంటారు. అండ్ ఇక్కడి నుంచి బోర్డింగ్ మాత్రం ఎవరు అవ్వలేదు. అంతా డిబోర్డ్ అయిన వాళ్ళే. మన భానుప్రకాష్ గారు మీట్ అయ్యే విధంగా వచ్చారు. ప్లాట్ఫామ్ 1 విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్. సమయం లేదు, యాక్చువల్లీ నేను బయటకు రాదలుచుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు డోర్ క్లోజ్ అవుతుంది అంటే టైం ఉంది. 5 నిమిషాలు ఎగ్జాక్ట్ చెప్పాం కదా, 11 గంటల 40 నిమిషాలు చేయడం జరిగింది. మన భానుప్రకాష్ గారు మీట్ అవ్వడం జరిగింది. చాలా సంతోషమైంది. చాలా సంతోషం. హాయ్ చెప్పండి. హాయ్ ఎవ్రీవన్. మన భానుప్రకాష్ గారు మీట్ అయ్యేదానికి వచ్చారు. నా ఆశ్చర్యం ఏంటంటే నేను వాళ్ళకు చెప్పలేదు వందే భారత్లో నేను వస్తున్నానని. అయినా కానీ పాపం ఆయన ఏ విధంగా ఆయన టాలెంట్ చూడండి ఎలా కనుక్కున్నారో వాళ్ళు. తర్వాత డోర్ దగ్గరికి వచ్చారు వాళ్ళు. నిజంగా మన సబ్స్క్రైబర్స్ టాలెంట్ ఎంత గొప్ప టాలెంట్ అంటే నిజంగా ఏది ఏమైనప్పటికీ మన భానుప్రకాష్ గారికి చాలా ధన్యవాదములు. నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదండి ఆయన వచ్చి ఇలా ఈ విధంగా మీట్ అవుతాడని. నేను ఏదో కిందికి వెళ్ళాను, ఏదో 5 మినిట్స్ ఆన్ టైం చేరుకుంది కదా, కొద్దిగా మనం వీడియోలో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఆలోచనతో నేను కిందికి దిగాను. సో నేను వీడియోలో మాట్లాడుతుండగానే భానుప్రకాష్ గారు రావడం జరిగింది. ఒక్కసారిగా ఆయన సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఆ విధంగా చూడొచ్చు విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ డిపార్చర్ తీసుకోవడం జరిగింది. మా ట్రైన్ చూడండి, సీట్లు చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో. సో రేణిగుంట నుండి విజయవాడ వరకు ఈ సీట్లు ఎక్కడ కూడా ఏ సీట్ కూడా ఖాళీగా లేదండి. ప్రతి ఒక్కటి ఫుల్ అయిపోయి ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం దిగేశారు. అండ్ ఇక్కడ ప్రకాష్, నేను ఇక్కడ కొంతమంది మాత్రమే, ఎవరు ఇక్కడ బోర్డింగ్ అవ్వలేదు విజయవాడ జంక్షన్లో. ప్రతి కోచ్లో ఈ విధంగా మిడిల్లో మాత్రమే ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫుడ్డు మన ఏమైనా పెట్టుకొని జర్నీ చేసేదానికి అది ఫుడ్ పెట్టుకొని తినేదానికి. బట్ అన్ని సీట్ల మధ్యలో ఇలా ఉండదు చూడండి. ఈ మొత్తం కోచ్కు మొత్తం కలిపి ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది, ఇంకా ఎక్కడా ఉండదు అన్నమాట. చూడండి. భారతీయ రైల్వే మీకు సంతోషకరమైన మరియు సౌకర్యకరమైన ప్రయాణాన్ని కోరుకుంటుంది.
అండ్ ఏదైతే చెన్నై సెంట్రల్ నర్సాపురం వందే భారత్ ఉందో ఇది సౌదర్న్ రైల్వే సంబంధించిన డెడికేటెడ్ సింగిల్ వందే భారత్ రేక్ అన్నమాట. దగ్గరలోనే 6th హాల్ట్ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోబోతున్నాము. సో చేరుకున్న తర్వాత లంచ్ వచ్చింటే బాగుండేది, బట్ ముందుగానే వచ్చేసింది. అలాగే పెట్టలేము, ఎందుకంటే చాలా పూర్తిగా కూల్ విపరీతంగా ఉంది. సో తొందరలోనే ప్రస్తుతానికి మాత్రం హీట్గా ఉంది, మరుక్షణమే చల్లగా అయిపోతుంది. అండ్ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్కు స్కెడ్యూల్ అరైవల్ కన్నా ముందుగానే చేరుకోబోతున్నాము. సిక్స్త్ హాల్ట్ అయిన మన గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్కు 12:29 చేరుకోవాలి. అటువంటిది 12:19 అంటే ఎగ్జాక్ట్లీగా స్కెడ్యూల్ అరైవల్ సమయానికి 10 నిమిషాల ముందుగానే గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. గుడివాడ జంక్షన్ అనేది 6th హాల్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి 7th భీమవరం టౌన్, అది లాస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత నర్సాపూర్ 10 మినిట్స్ ఇక్కడ ఉంటుందండి. 10 మినిట్స్ ముందు చేరుకోవడము, అలాగే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ఆన్ టైం చేరుకోవడము. ఇంకా మిగతా ఏవైతే రేణిగుంట, తర్వాత వచ్చేసి నెల్లూరు, ఒంగోలు, తెనాలి అక్కడంతా వచ్చేసి లేట్గానే అరైవల్ అవ్వడం జరిగింది. నేను ఎగస్ట్రా కర్డ్ కావాలన్నాను, సో అన్న ఇస్తాను అని చెప్పాడు. సో ఇదో ఇంకో కర్డ్ ఇచ్చాడు చూడండి, ఈ విధంగా ఆల్రెడీ వాళ్ళు ఒకటి ఇచ్చారు అండ్ ఇంకోటి తీసుకున్నాను. అండ్ చూద్దాం వీటిలో ఏముందో, ఇది వెజ్జా నాన్ వెజ్జా అనేది. ఇది ఏంటి, ఇదిగో అండి, ఇది వచ్చేసి చికెన్ కర్రీ. అండ్ రైస్ వచ్చేసి రైస్ క్వాంటిటీ ఎక్కువ లేదు, ఇదే అండి. చాలా అంటే పిల్లలు కూడా సరిపోదు ఇది. 2 చపాతీ అండ్ తర్వాత వచ్చేసి పప్పు. ఇది పప్పు బాగానే ఉందండి, గట్టిగానే చూడండి, పతలా ఏం లేదు, చాలా థిక్గా ఉంది. అండ్ టేస్ట్ ఎలా ఉండేది తెలియదు, చెప్తాను. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటో ఉంది, మేబీ స్వీట్ అనుకుంటాను. ఇది ఆలు ఫ్రై, ఇది స్వీట్ ఇవ్వలేదు, ఇది ఆలు ఫ్రై అండి. ఇది స్వీట్ అనేది ఇవ్వలేదు. నేను స్వీట్ ఈ మధ్యన ఇవ్వడం లేదేమో అనుకున్నా. లేదండి, వందే భారత్లో మీరు జర్నీ చేస్తే మీకు లంచ్లో ఐస్ క్రీమ్ కూడా ఇస్తారని మర్చిపోవద్దు. లంచ్ టేస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే చికెన్ గ్రేవీ చాలా స్పైసీగా ఉన్నింది, అంత ఎక్స్పెక్ట్ చేయలేదనమాట, చాలా స్పైసీ. బట్ ఎప్పుడైతే ఆ చపాతీ అయిపోయిన తర్వాత రైస్లో పప్పుని కదా, ఆ పప్పుతో తిన్నప్పుడు కొద్దిగా అడ్జస్ట్ అయిపోయింది అనమాట, చాలా స్పైసీగా ఉన్నింది. రైల్ నీరు వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది.
ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు లంచ్. అదే మీ జర్నీ చెన్నై నుండి అప్ టు విజయవాడ వరకు అనుకోండి, మీకు అందులో లంచ్ ఆప్షన్ అనేది ఉండదు, బట్ స్నాక్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. అయితే ఎండ్ టు ఎండ్ జర్నీ అంటే నర్సాపూర్ వరకు మధ్యలో మీరు బోటింగ్ అవ్వండి. చెన్నై అయితేనేమి, రేణిగుంట అయితేనేమి, తర్వాత నెల్లూరు అయితేనేమి, ఎక్కడ బోటింగ్ అయినా కానీ మీకు అప్ టు నర్సాపూర్ వరకు మీ జర్నీ ఉందనుకోండి, సో మీకు లంచ్ ఆప్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ పేర్లు నాకు భలే ఇంట్రెస్ట్ అయిన కైకలూరు, ఆగివీడు, చాలా బాగుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వినేదానికి కూడా. అంటే మొగల్దూరుకి నర్సాపురం మండలం వస్తుంది. మొగల్దూరు అనేది ఒక విలేజ్ సార్. అవునండి నర్సాపురం కానీ నర్సాపురం అండర్లో వస్తుంది. నర్సాపురం అంటారు. వెల్కమ్ టు లాస్ట్ హాల్, భీమవరం టౌన్ ప్లాట్ఫామ్ 2. 6:14 చేరుకొని 1 నిమిషం హాల్ట్ తీసుకొని 6:15 ఇక్కడి నుంచి డిపాజిట్ అవ్వాలి. అటువంటిది 6:14కే 1 నిమిషం ముందు షెడ్యూల్ అరైవల్ అంటే 6:13 చేరుకోవడం జరిగింది. 1 నిమిషం ముందుగానే చేరుకోవడం జరిగింది. 620 కిలోమీటర్లను కవర్ చేసుకోండి. ఇక 32 కిలోమీటర్ల దూరంలో మన డెస్టినేషన్ స్టేషన్ నర్సాపూర్ రైల్వే స్టేషన్. మనం అక్కడ కూడా ఆన్ టైం చేరుకోబోతున్నామండి. నాకు రింగ్ చేయండి, నేను సేవ్ చేసుకుంటాను. ప్రకాష్ని సేవ్ చేసుకుంటాను. ఇది మా హౌస్ ఇక్కడే ఉంటుంది. ఇదేనా కనపడేదానా? అవునా, ఎంత దగ్గరలో ఉందా? ఓకే 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 ఓకే. ఓహో, సో
నేను ఈ సైడ్ ఏమో నేను ఎప్పుడైనా టిఫిన్ చేసాను. రైల్వే వాళ్ళ ఓకే 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 ఇంత దూరం రాను నీకు అక్కడ అలా వెళ్ళిపోతా లోపలికి అట్లే ఆటోలు అక్కడ ఉంటాయి కదా అట్లా వెళ్ళిపోతాను నేను. ఓకే ఓకే ఇక్కడన్నా మీరు చాలా వాకేబుల్ డిస్టెన్స్. సాపు ఎంగేజ్మెంట్ 25 షీట్ ఆల్బమ్ కూడా ఇస్తాము. 25 షీట్ కొచ్చిన్ ప్రింటింగ్ వచ్చేసి కొచ్చిన్ ఉంటుంది, మీకు డైరెక్ట్ కొచ్చిన్ నుండే వస్తుంది. మామూలుగా మీరు ఇక్కడ చేయించేది వీళ్ళు నర్సాపూర్ అనుకోండి, నర్సాపూర్ మేబీ వీళ్ళు విజయవాడ లేకపోతే ఇప్పుడు అన్ని చోట్ల ల్యాబ్స్ ఓపెన్ ఉన్నాయి. మన చెన్నై నర్సాపూర్ వందే భారత్ టోటల్ కోచెస్ వచ్చేసి 8 ఉంటాయి. 8లో అందులో ఒక కోచ్ E1 ఉంటుంది. ఇదే అండి E1 కోచ్ అనేది. చూడండి సీట్లు ఏం డిఫరెంట్ ఏం లేదు, సేమ్ దాంట్లో C1లో ఏ విధంగా ఉందో C1లో ఇదే ఉంటుంది. ఇంతే స్పేస్ ఉంటుంది చూడండి, ఇంతే స్పేస్, అందులో అంతే స్పేస్ అన్నమాట. సో ఏమి స్పెషల్ అనేది ఏం లేదు. కాకపోతే ఇవి ఏంటంటే రొటేటింగ్ అవుతాయి ఇవి. ఎందుకంటే చూడండి సీటు టు సీటు జావు సీటు చాలా గ్యాప్ ఉంది. గ్యాప్ ఎందుకు పెట్టారంటే ఇవి రొటేట్ అయ్యేదానికి. అంతవరకే కానీ కూర్చుండే చూడండి పెద్దగా లేదు, చూడండి లేదు, సేమ్ అదే విధంగా అంతేనండి. ఇది E1 మీకు చూపించాలని ఇలా వచ్చాను. సో ఇలా దిగి వెళ్ళిపోదాం మనం. వెల్కమ్ టు నర్సాపూర్ రైల్వే స్టేషన్. 652 కిలోమీటర్లను కవర్ చేసుకొని నర్సాపూర్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 2 గంటల 10 నిమిషములు. అయితే మన వందే భారత్ ప్లాట్ఫామ్ 3 మీదకి 1 గంట 55 నిమిషములు, అంటే 15 నిమిషములు. స్కెడ్యూల్ అరైవల్ సమయానికి 15 నిమిషముల ముందుగా ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. ఇంకేం కావాలండి? అంటే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ ఆన్ టైం, ఆ తర్వాత వచ్చేసి గుడివాడ ముందే చేరుకోవడం జరిగింది, ఆ తర్వాత భీమవరం ఆన్ టైం చేరుకోవడం జరిగింది. అండ్ ఇక్కడికి ఏకంగా 15 నిమిషంలో ముందుగా చేరుకోవడం జరిగింది. అలాగే మీకు E1 కూడా చూపించడం జరిగింది. మొత్తం వచ్చేసి ఇవి సింగిల్ డెడికేటెడ్ 8 కోచెస్ గల వందే భారత్ కోచెస్ అండి ఇవన్నీ. అండ్ మళ్ళీ ఇక్కడ నుండి ఇదే నర్సాపూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 నుండి 2 గంటల 50 నిమిషములకు డిపార్చర్ తీసుకొని రాత్రి 11 గంటల 45 నిమిషములకు MGR చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకుంటుందండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వందే భారత్ ఉంది కదా, చాలా ఇప్పటికే చాలా ఓల్డ్ అయిపోయిందండి. కొన్ని బాత్రూంలో వచ్చేసి కొన్ని టెక్నికల్లీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సరిగా పనిచేయడం లేదు, కొన్ని వాటర్ అబ్జర్వ్మెంట్ సరిగా లేదు. అయినప్పుడు కూడా లోపల క్లీన్ చేసేవాళ్ళు చాలా ఫుల్ కండిషన్గా బాగా ఎటువంటి కంపు అనేది లేనే లేదు, చాలా బాగానే ఏదైతే ఉందో దాన్నే బాగా క్లీనింగ్ మెయింటెనెన్స్ చాలా బాగుందండి.